నమస్కారం. నా పేరు ఖమ్మంపాటి కృష్ణ. నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ని. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో మంజా తుఫాను రావడం అనేది జరిగింది, అది వచ్చి కూడా వారం రోజులు 10 రోజులు దాటుతోంది. ఇప్పటికీ కూడా రాష్ట్రంలో చాలా చోట్ల రైతులు అనేవాళ్ళు ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అనేది ఉంది. ప్రభుత్వం ఎంతసేపటికి ఏంటంటే మేము ఏదో చేసేసాం, రైతులకి అంత చేసాం ఇంత చేసాం అని చెప్పుకుంటున్నారు. కానీ ఈ రోజు రాష్ట్రంలో మనం పొలాల్లో వెళ్ళి చూసేటప్పటికి ఇప్పటికీ కూడా సమస్యలు అలాగే ఉన్నాయి. ఇప్పటికీ చాలా చోట్ల అధికారులు ఎవరు కూడా ఆ పొలాలు ఏదైతే నష్టపోయిన రైతులను ఎవరైతే ఉన్నారో, నష్టపోయిన పొలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి ఇప్పటికీ కూడా సర్వే చేసి ఎంత నష్టపోయారు, పంట నష్టపోయింది ఎంత అనేది కూడా ఇప్పటికీ కూడా జరగని పరిస్థితి అనేది చాలా చోట్ల రాష్ట్రంలో కనిపిస్తోంది. మేము ఈరోజు తుళ్ళూరు మండలం పెద్దపరిమి గ్రామంలో ఉన్న ఒక పొలానికి రావడం అనేది జరిగింది. ఆ పొలంలో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు చాలా టెక్నికల్ ఇష్యూస్ అనేది చెప్తున్నారు. ఈ క్రాప్ చాలా చోట్ల సరిగ్గా జరగని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎండోమెంట్ కి సంబంధించిన ఏవైతే పొలాలు ఉన్నాయో ఆ పొలానికి ఈ క్రాప్ అనేది లేదు కాబట్టి ఈ క్రాప్ అవ్వట్లేదు. రాష్ట్రం మొత్తం అదే సమస్య ఉంది. ఈ క్రాప్ అవ్వట్లేదు కాబట్టి పంట బీమా రాని పరిస్థితి అనేది ఈ రోజు ఎండోమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఎండోమెంట్ పొలాలు ఏవైతే ఉన్నాయో వాటికి రావట్లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఈ రోజున చాలా మంది రైతులు దీనివల్ల నష్టపోయారు. ఇప్పటికీ కూడా నష్టపోయిన రైతులకు కూడా పరిహారం అనేది ఇప్పటికీ కూడా ఇంకా ఎస్టిమేట్ చేస్తూనే ఉంటున్నాం అని చెప్తున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా, ఈ టెక్నికల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించి సత్వరమే ఎంతైతే రైతులు నష్టపోయారో సుమారుగా ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఎకరానికి 50,000 నుంచి 60,000 రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి అనేది ఉంది. ఇమీడియట్ గా ఏదైతే మీరు ఎస్టిమేషన్ చేస్తున్నారో ముందర ఇమీడియట్ గా ఒక్కొక్క రైతుకి ఎకరానికి ముందుగా 30,000 నుంచి 40,000 రూపాయలు ఇమీడియట్ గా ఇవ్వాలని చెప్పేసి, వాళ్ళ నష్టాన్ని కొంతైనా పూడ్చాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.